మార్చల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి నెహ్రూ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నారు. చూద్దాం. గౌరవ ముఖ్యమంత్రి గారు నాగార్జున సాగర్ ని గ్రామ పంచాయతీగా ప్రకటించాలని కోరుతూ మరి ఒక ప్రకటన ఇచ్చారు, అధికారులను ఆదేశించారు. ఇది దశాబ్దాలుగా మరి సాగర్ వాసులు ఎదురు చూస్తున్నది. స్వపరిపాలన లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకి, అభివృద్ధికి దూరంగా ఉంటున్నారు. కాబట్టి ఒక మంచి పరిణామం. ఈ నిర్ణయానికి సహకరించిన పెద్దలు గౌరవ ఇన్ఛార్జి మంత్రి గారు గొట్టిపాటి రవి గారు మొన్నటి సమావేశంలో, వారి మొట్టమొదటి సమావేశంలో ప్రస్తావించినప్పుడు వారు శీఘ్రంగా స్పందించారు. అలాగే దీనికి ఫైల్స్ మూవ్ చేయడంలో మరి కీలక పాత్ర వహించిన కలెక్టర్ గారికి, మరి అట్లాగే మన గౌరవ ఎంపీ కృష్ణదేవరాయలు గారు కూడా ఈ సమావేశంలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సాగర్ ఈ జిల్లాలో ఉన్న నాయకులకు కానీ అది సవాల్ ఇస్తుతా ఉన్నాను. చర్చకి రండి, బహిరంగ చర్చకి. రైతులకు మీరేం చేశారో, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసిందో, భవిష్యత్తులో తెలుగుదేశం ఏం చేసి చూపించబోతుందో మీకు గణాంకాలతో సహా కూడా మేము వివరిస్తాం. నువ్వు ఏదైతే రైతుల భూములను ఇక్కడ అక్రమంగా లాక్కొని రైతుల్ని 22A పెట్టి ఎంతమందిని ఇబ్బంది పెట్టావు, అన్నీ కూడా తీస్తాం. ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఇక్కడ అక్రమాలు చేశారో వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఎంతమంది రైతుల పేరు మీద రుణాలు తీసుకుని వాళ్ళ బాధలకు కారకులయ్యారో వాళ్ళందరి సంగతి కూడా తేలుస్తాం. ఒక ప్రత్యేక విచారణ కమిటీని కూడా ఏపిస్తాం. ఇక్కడ జరిగిన భూ కుంభకోణాలు అన్నింటినీ కూడా వెలుగు తీస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ, ధైర్యం ఉంటే మీరు చెప్పిన వేదిక మీదకి మేము వస్తాం, లేదా మేము పిలిచే వేదిక మీదకి మీరు రాండి అని చెప్పి ఈ సందర్భంగా సవాల్ చేస్తా ఉన్నాను. వైసీపీ జిల్లా నాయకులకు కానీ, అదే రాష్ట్ర నాయకులకైనా సరే, జగన్మోహన్ రెడ్డికైనా సరే, చంద్రబాబు నాయుడు గారు మరి విముక్తి ప్రసాదించాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ హయాంలో ఇప్పటి వరకు 5 సంవత్సరాలు మీ పరిపాలనలో 1 ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలేకపోయారు. అక్కడెక్కడో నీళ్లు వదులుతామని ట్యాంకర్లతో నీళ్లు తెచ్చుకొని వదిలి ప్రజల్ని మోసం చేసిన వ్యక్తులు మీరు. అలాగే రోడ్లు లేవని చెప్పేసి మొత్తుకుంటున్నారు. పొలం గట్ల మీద మీ పార్టీ రంగురాళ్ళు, మీ నాయకుడు రంగులు బొమ్మలు వేసుకున్న హీనమైన చరిత్ర మీది. కూడా మీ బొమ్మలు వేసుకున్నారు. ఈయన చెప్తున్నాడు రైతుల గురించి అంటే మునిగిపోయిందంట, 6 నెలల్లోనే ఇక్కడ ఏదో చేశారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మరి టీసీపీ సొసైటీ పీడబ్ల్యూడి కాలనీలో ఇక్కడ ఎవరు పనికి రాలేదా, ఎవరు అర్హులు లేరా, పేద ప్రజలు ఎవరు? గ్రామాల్లో నీ అనుచరుల పేరు మీద వాళ్ళకి పట్టాలు ఇచ్చింది వాస్తవం కాదా? ఇది నీ అవినీతి కాదా? ఇక్కడ వాళ్ళకి ఎక్కడన్నా ఆధార్ కార్డు ఉందా? ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. నువ్వు రైతులకి ఇన్ని అన్యాయాలు చేశావు. ఇంకా నీ ప్రభుత్వం దగ్గరకు వస్తే ఫిల్టర్ బెడ్స్, మీ హయాంలో ఫిల్టర్ బెడ్స్ ఎక్కడైనా ఇసుక మార్చావా? ఒక్క ఫిల్టర్ బెడ్ కూడా పనిచేయాలి. చివరికి మాచర్ల మున్సిపాలిటీనే 7 కోట్ల రూపాయల అప్పులు, ఒక్క ఎలక్ట్రిసిటీ బకాయిలే. 2 కోట్ల పైన విద్యుత్తు పరికరాలకి బకాయిలు ఉన్నారు. 2 రోజులు 3 రోజులు నీళ్లు రాని దుస్థితి ఏర్పడింది. మరి ఆ రోజు బుగ్గవాగు నుంచి నీళ్లు మాచర్లకు అందిస్తానని చెప్పి ప్రజల్ని మోసం చేసింది నువ్వు కదా? మందికి పైగా కాంట్రాక్ట్ లేబర్ని మున్సిపాలిటీలో పెట్టుకుంటే ఒక 10 నుంచి 15 మంది నీ తమ్ముడి ఇంట్లో, నీ ఇంట్లో పనిచేసింది వాస్తవం కాదా? నీ వాహనాల కోసం, నీ తమ్ముడి వాహనాల కోసం, మీ క్యాన్వాయ్ కోసం మున్సిపాలిటీ డీజిల్ కొట్టించుకున్నది వాస్తవం కాదా? ఇన్ని అక్రమాలు చేసి ఒక సచ్చీలుడిలాగా ఈరోజు
మరి చిలక పలుకులు పలుకుతా ఉన్నావు. ప్రాజెక్టుని ప్రతి ఎకరాకి కానీ నీరు అందించకపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నది నువ్వు కాదా? పల్నాడులో ప్రతిసారి వరికపూడిసెల ప్రాజెక్టులో పేరు చెప్పి ఓట్లే ఇచ్చుకున్న వ్యక్తి నువ్వు కాదా? మరి ఏ మొహం పెట్టుకొని మొన్న ఎన్నికల్లో పోటీ చేశావు? ఏ మొహం పెట్టుకొని ఈరోజు రైతుల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు? జరివాగు లిఫ్ట్ ఇరిగేషన్ నువ్వు తేలేదు సరిగదా. ఆ రోజు మా అమ్మగారైన దుర్గమ్మ గారి హయాంలో తీసుకొచ్చిన వరికపూడి జరివాగు లిఫ్ట్ ఇరిగేషన్ని మూలన పడేసింది నువ్వు కాదా? ధర్మవరం లిఫ్ట్ ఇరిగేషన్ ఫండ్స్ ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు పనులు నోచుకోలేదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. నీ కమిషన్ల కక్కుర్తికి భయపడి ఆ ప్రాజెక్టు మూల పడింది అని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారు. ఆ రోజు మొన్న పోటీ చేశాడు మన పార్లమెంట్లో, ఏందో ఆయన పేరు అనిల్ కుమార్. తొడలు కొట్టాడు, మీసాలు దూయాడు, ఎస్ ఎస్ అంటూ మా గాంభీర్యాలు పలికాడు. 2019 పోయింది, 20 పోయింది, 21 పోయింది, 24 పోయింది, వాళ్ళు పోయారు. రివర్స్ టెండరింగ్ అన్నారు. ఆడేదో మేలు చేస్తాం, ఈ రాష్ట్రానికి ఏదో ఆదాయాన్ని సేవ్ చేస్తాము, అక్కడ ఏదో అక్రమాలు జరిగాయని చెప్పి ఈరోజు కాపర్ డ్యామ్ 1500 కోట్ల రూపాయలు మళ్ళీ తిరిగి ఖర్చు పెట్టాల్సింది వస్తుంది. దీని మీద కూడా మరి ప్రభుత్వం విచారణ చేపట్టాలి. బాధ్యులపైన ప్రభుత్వం మీద కూడా మరి ఆ నాయకుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎవడబ్బ సొమ్ము అని చెప్పేసి మీ తుగ్లక్ నిర్ణయాల వలన ఈరోజు రాష్ట్రం ఎంతో నష్టపోయింది. 20 సంవత్సరాలు వెనక్కి పోయింది. ఈరోజు మీరు అది చేయలేదు ఇది చేయలేదు అని మాట్లాడుతున్నారు. మీరు వేసిన గుంతలు పూడ్చుకుంటూ మొన్ననే 850 కోట్లు రాష్ట్రానికి రోడ్ల మీద గుంతలు పూడటానికి 850 కోట్లు. ఇవన్నీ సక్రమంగా మరి పనిచేయించాలంటే వేల కోట్ల రూపాయలు కావాలి. ఇట్లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మరి మాచర్లలో 120 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు, ఎంపీ గారు, అట్లాగే మా R&D మినిస్టర్ గారు 120 కోట్లతో 4 రోడ్లని వైడనింగ్ చేసే మరి కార్యక్రమాన్ని కూడా మరి 6 నెలల్లోనే మేము తీసుకొని వచ్చాం.